మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం చూడొచ్చు వెనకాల శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవాలయం. అయితే ఇక్కడ రథోత్సవం జరుగుతుంది. అయితే గత 4 రోజుల నుంచి కూడా చాలా అద్భుతంగా కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. ఈ యొక్క పూజ కార్యక్రమాలే కాదు, అలాగే కళ్యాణం కాదు, ఈ రోజు రథోత్సవం జరుగుతుంది. రేపు ఉదయం చక్ర స్నానం, అలాగే పుష్పయాగం కూడా ఉంది. జై సత్యదేవ, జై జై సత్యదేవ. నా పేరు నల్మిల్లి కృష్ణబాబు అండి. సత్యదీక్ష ప్రసారకర్తని. మాది పెదనపల్లి గ్రామం అండి. ఏలేశ్వరం జగ్గంపేట భక్తులు కూడా వచ్చారండి. ఇది దేవస్థానం వాళ్ళు మొదటగా పెట్టారండి. ఇది వచ్చి అడుగులు కూడా 38 అడుగులు ఎత్తు ఉందండి. కానీ ఆ శివాస్థలం ఈ చూసామండి, కోరుకొండ చూసామండి, ఆంధ్రప్రదేశ్ చూసాం. దాని మీద రథం కొద్దిగా హైలైట్గా కొద్దిగా ఏర్పాటు చేశారండి. ఇదే వచ్చారండి. భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారండి. దేవస్థానం వాళ్ళు కూడా ఏర్పాట్లు బాగా చేశారండి. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బాగుందండి. ఇది పుష్కర పెడతాం వల్ల సత్యనారాయణ స్వామి కళ్యాణం అయిందండి. వనవిహారం అయ్యాక స్వామివారు ఈదులంట తిరగటం, అది రథం మీద తిరగటం భక్తులకి అందరికీ ఆనందంగా ఉందండి. భక్తులు పాల్గొనడం ఒక అదృష్టం కింద ఉందండి. ఎప్పుడు లేదు కనుక భక్తులు పాల్గొనడం ఒక అదృష్టం కింద ఉంది. రథాన్ని కూడా డిజైనింగ్ కూడా బాగుందండి. భక్తులకి ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడ బేక్ పడిలాగా అంతా పెరపెట్టుగా ఉందండి. జై సత్యదేవ. శ్రీ సత్యదేవాయ నమః. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, త్రిభువనాధీశ్వరుడు అయినటువంటి శ్రీ ఆద్యాది మహాలక్ష్మీ సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆ కళ్యాణోత్సవాల్లో భాగంగా ఈ రోజు 4వ రోజు స్వామివారు వనవిహారోత్సవ మహా ఉత్సవం పూర్తి చేసుకుని భక్తుల్ని అనుగ్రహించడానికి బ్రహ్మరథంలో వేయించేసి స్వామివారి అందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఈ దర్శనాన్ని చూడటానికి వేలాది భక్తులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటున్నారు. ఈ ఉత్సవంలో పాల్గొనడం వల్ల ఏమి విశేషం అంటే సమస్తమైనటువంటి దుఃఖాలు తొలగి సమస్త సంపదలు సుఖ సంతోషాలతో ఉంటారని భావన చేస్తూ భక్తులందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. వారి జన్మ కృతార్థమైనదనే భావంతో స్వామివారు ఉత్సవం జయప్రదం చేస్తున్నారని నమస్కారం చేస్తారు.